సార్ ఉమాశంకర్ సార్ స్టార్ట్ చేద్దామా సార్? అండ్ హరికృష్ణ సార్. హరికృష్ణ సార్ ఆడియో కనెక్ట్ అవ్వలేదు సార్. ఓకే ఓకే. మేడం లక్ష్మీ హరిత మేడం. హలో సార్, నా వాయిస్ వినపడుతుందా? అన్మ్యూట్ చేయండి మేడం, హోస్ట్ లో లేరు కదా, అన్మ్యూట్ చేయలేకపోతుంది. ఓకే ఓకే మేడం అన్మ్యూట్ చేయండి మేడం. ఇప్పుడు సార్ చెప్పండి సార్. సార్ ఉన్నాడా మేడం? ఉమాశంకర్ సార్ ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు సార్. ఓకే ఓకే. అదే టీహెచ్ దాన్ని అన్మ్యూట్ చేస్తే నేను ఉన్నారు అక్కడే. సార్ రజనీకర్ సార్ ఒకసారి చూడరా, సార్ వాళ్ళకు అన్మ్యూట్ చేస్తారా? ఓకే. మూర్తి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సెషన్ స్టార్ట్ చేద్దామంటారా? సార్ మీరు ఇంకా ఆల్మోస్ట్ 160 మీరు స్టార్ట్ చేయొచ్చు సార్. అదే సార్, యాక్చువల్ గా టుడే హోస్ట్ మీరే కదా సార్, హెల్పింగ్ హ్యాండ్స్ తరపు నుంచి, అందుకే మీకోసం వెయిట్ చేస్తా ఉన్నాం. లేదు, నేను ఆల్రెడీ వచ్చాను. వచ్చిన తర్వాత మీరు సరే మీకు హోస్ట్ ఇచ్చేసరికి నేను జస్ట్ వింటున్నా ఆల్రెడీ ఇక్కడ కూర్చొని. అచ్చా. సో నేను ఒక పని చేస్తాను సార్. మీరు ఎలాగో నాకు ఇచ్చారు కాబట్టి నేనేం చేస్తానంటే ఐ జస్ట్ ఇంట్రడ్యూస్. ఓకే ఓకే సార్. నేను ఇంట్రడ్యూస్ చేసి సెషన్ స్టార్ట్ చేస్తాను, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీరు స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకేనా సార్? ఓకే సార్. ఓకే. నేను నా వాయిస్ క్లియర్ గా సార్? వెరీ క్లియర్ సార్, వెరీ క్లియర్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మీ అందరికీ వెల్కమ్ అండి సెషన్ కి. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవాళ నిన్నటి వరకు మనం వాయిస్ ఆఫ్ లీడర్ ప్రోగ్రామ్స్ అవన్నీ మనం చేసాం కంటిన్యూషన్ లో. సో ఇవాళ నుంచి రెగ్యులర్ గా మన సెషన్స్ స్టార్ట్ అవుతాయి 7:30 నుంచి. అండ్ తర్వాత నెక్స్ట్ వాయిస్ ఆఫ్ లీడర్స్ ప్రోగ్రామ్స్ గురించి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, ఎప్పుడు ఎవరెవరు వస్తారు, ఏ రోజు జరుగుతుంది అవన్నీ. సో మీన్ వైల్ మనం రెగ్యులర్ గా మీటింగ్స్ ని 7:30కి రెగ్యులర్ గా ప్లాన్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ లీడర్స్ తో. ఇవాళ మూర్తి గారు వచ్చారు, రేపు ఇంకొకళ్ళు, అలాగా ప్లాన్ చేస్తాం. దానికి ప్రాపర్ గా మీకు ఇన్విటేషన్స్ కూడా వస్తాయి. ఓకే, మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మంచి నాలెడ్జ్ ని మీరు గెయిన్ చేసుకొని బిజినెస్ లో మీరు వే ఫార్వర్డ్ మంచి సక్సెస్ అవ్వాలని టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మీకు అందరికీ విషెస్ చెప్తున్నాను. సో ఇవాళ మనం యాజ్ పర్ షెడ్యూల్ మూర్తి గారు డైమండ్ డైరెక్టర్ అండి. ఆయన మూర్తి గారు ఆల్మోస్ట్ 18 months బ్యాక్ జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయిన తర్వాత ఈ లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఈ వెస్టేజ్ ద్వారా కార్ కూడా అచీవ్ అవ్వడం జరిగింది. 12,50,000 వర్త్ కియా సానెట్ కార్ ఆయన తీసుకున్నారు కార్ ఫండ్ ద్వారా. సో ఇప్పుడు ఆయన డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నారు. సో ఫ్యూచర్ లో మంచి లెవెల్స్ కి ఎదగాలని మేము టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఆయన విష్ చేస్తున్నాము. సో నేను ఈ కార్యక్రమం అంటే ఈ ఈవెంట్ ని మూర్తి గారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓకే, సో హ్యాండ్ ఓవర్ అందరూ శ్రద్ధగా వినండి సార్, పేపర్ పెన్ పెట్టుకోండి, ప్లాన్ వినండి, తెలుసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఓన్లీ డౌట్స్ అండి సెషన్ గురించి. లాస్ట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా మూర్తి గారిని అడగొచ్చు అని మీకు క్లారిఫై చేస్తారు. ఓకే, సో ఐ విల్ జస్ట్ హ్యాండ్ ఓవర్ దిస్ సెషన్ టు మూర్తి గారు. సార్ మూర్తి గారు మీరు క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రజనీకర్ సార్, మీరు కూడా కొంత ఏమైనా మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే కనుక చూడండి సార్.
సో నేను మ్యూట్ చేస్తున్నా సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. షూర్ సార్, ఓకే సార్. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, వెల్కమ్ టు వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. సో ఇందాక గ్రేట్ హోస్ట్ చెప్పినట్టు నా పేరు మూర్తి ఫ్రమ్ నర్సంపేట. సో మా మిసెస్ కవితతో కలిసి దీన్ని మీరు చూడబోతున్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని మేము పార్ట్ టైం గా స్టార్ట్ చేసి ఈ రోజు ఫుల్ టైం అండ్ కెరీర్ గా మేము ఈ బిజినెస్ ను బిల్డ్ చేస్తున్నాం. సో ఈ రోజు కొత్తగా అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా జాగ్రత్తగా మీరు సిగ్నల్ పాయింట్ లో ఉండి మీ యొక్క డిస్టర్బెన్స్ లేనటువంటి ప్లేస్ లో ఉండి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వింటారనే కోరుకుంటున్నానండి. మీ మొబైల్ మీద మీకు స్క్రీన్ అనేది క్లియర్ గా కనపడుతుంది. అండ్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నా వాయిస్ క్లియర్ గా ఉందా ఒకసారి చెక్ చేసుకుందాం. నా వాయిస్ క్లియర్ ఉందా సార్ రజనీకర్ సార్? yes sir, it is very clear. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ రోజుల్లో మనం రెగ్యులర్ గా చూస్తున్నటువంటిది వింటున్నటువంటిది పేరెంట్స్ కూడా మనకు రెగ్యులర్ గా ఏం ట్యూన్ చేయబడుతుంది అంటే జాబ్, హ్యాపీగా చక్కగా బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టండి అని చెప్పేసి చాలా మంది ప్రిపేర్ చేస్తున్నారు పేరెంట్స్ కానీ. సో చాలా మంది పేరెంట్స్ కానీ ఇంకా మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ మనకున్నటువంటి బంధుమిత్రులు కూడా ఏంటంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగం కొట్టండి అని చెప్పేసి అంటా ఉంటారు. ఎక్కువ పీపుల్ ఒక జాబ్ చేస్తా ఉన్నారు. అంటే 95% లో తీసుకుంటే 95% పీపుల్ వచ్చేసి కంప్లీట్ జాబ్ చేస్తా ఉన్నారు. సో ఈ జాబ్ చేస్తే మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ జాబ్ చేయడానికి మనము దాదాపు 20 years చాలా పేషెన్సీగా మనం నేర్చుకొని ఆ నేర్చుకున్నటువంటి దాన్ని ఒక ఆ స్కిల్ గా తయారు చేసుకొని మనం ఒక రిజ్యూమ్ తయారు చేసుకొని ఒక ఎవరైతే మనకు జాబ్ని ఇస్తున్నారో వాళ్ళను డెవలప్ చేద్దామని చెప్పేసి మన రిజ్యూమ్ లో తయారు చేసుకొని మనం జాబ్కు ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు కదా. సో జాబుకి వెళ్తే మంత్ ఎండ్ వరకు అంటే ఈ 1 month జాబ్ను కంప్లీట్ చేసిన తర్వాత మనకేమొస్తుంది అంటే మీ అందరికి తెలుసు, సాలరీ వస్తుంది, రైట్? సో ఒకసారి థింక్ చేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువ పీపుల్ జాబ్ చేస్తున్నారు కాబట్టి జాబ్లో మనకు ఏమొస్తుంది అంటే సాలరీ వస్తుంది. సాలరీ వస్తూనే మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి ఇంకొన్ని వస్తాయండి. మీకు స్క్రీన్ మీద క్లియర్ కనబడుతుంది. సాలరీతో పాటు మనకు వెజిటేబుల్స్ ఎక్స్పెండిచర్స్ అని చెప్పుకోవచ్చు. వీటిని వెజిటేబుల్ కూరగాయల ఖర్చులు, ఎలక్ట్రిసిటీ బిల్లు అండ్ పేపర్ బిల్లు, కిరాణా బిల్లు, హౌస్ రెంట్, పిల్లల ఎడ్యుకేషన్, హెల్త్కి సంబంధించి అండ్ మనం ఏదైనా బైక్ కానీ కార్ కానీ ఏదైనా హౌస్ కానీ కట్టుకుంటే దాని ఈఎంఐ. సో అంటే ఇక్కడ ఏంటంటే ఒక 30 రోజులు పని చేస్తే మనకు సాలరీ వస్తే ఈ సాలరీని వీటి కోసం మనం ఖర్చు పెడుతున్నాం. సో ఈ వీటి కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఒకప్పుడు కనుక ఒక 15-20 years బ్యాక్ వెళ్తే జాబ్ చేసి కాస్తో కూస్తో కూడబెట్టుకోగలిగారు. కానీ ఈ రోజులల్లా జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మాక్సిమం చూస్తున్నాం ఈఎంఐ. ఎందుకు ఈఎంఐకి వెళ్ళిపోతున్నారు అంటే జాబ్ సరిపోవట్లేదు, జాబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ సరిపోక ఈఎంఐకి వెళ్ళిపోతున్నాం. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్కు మనం కన్వర్ట్ అవుతున్నాం చాలా మంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జాబు వస్తే జాబు సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జేబు సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ లేదు అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మరి దీని ద్వారా ఈ జాబ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఇది దేనికి సరిపోతుంది, బ్రతకడం కోసం మాత్రమే సరిపోతుంది. జస్ట్ బ్రతకవచ్చు దీని ద్వారా. కానీ బ్రతకడానికి జాబ్ చేయడానికి జాబ్ చేస్తూ చేస్తూ ఒక 60 ఏళ్ళ సర్వీస్, ఒక 60 years వచ్చేంత వరకు దాకా సర్వీస్ చేసి బ్రతుకుదామా లేదా జీవిద్దామా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. జీవించడం అంటే బ్రతకడం వేరు, జీవించడం వేరండి. బ్రతకడం అంటే జస్ట్ ఇందాక మన అవసరాలను తీర్చుకుంటూ వాటి కోసం, అవసరాల కోసమే, అంటే నెలసరి వచ్చేటువంటి బిల్స్ కోసమే మనము వర్క్ చేస్తే దాన్ని బ్రతకడం అంటాం. జీవించడం అంటే ఒకసారి చూడండి, మనం ఏదైతే అనుకుంటున్నామో అనుకున్న దాన్ని
అనుకున్నంత హ్యాపీగా విత్ ఇన్ అనుకున్న క్షణంలోనే మనం అది పొందితే దాన్ని జీవించడం అంటాం. ఒక రకంగా చెప్పాలంటే అన్‌కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ అంటాం. సో జాబ్ చేసినా, సెల్ఫ్ ఎంప్లాయ్‌గా చేసినా అదేంటంటే కాంప్రమైజ్ లైఫ్ స్టైల్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎవరికి అన్‌కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ ఉంది అంటే, మనం చూసినాం 95% పీపుల్ కాకుండా ఇంకా 5% మిగిలారు. ఆ 5% వాళ్ళకి మాత్రమే ఒక లైఫ్ స్టైల్‌ని తీసుకుంటున్నారంట. వాళ్ళెవరు అంటే బిజినెస్ ఓనర్స్. ఈ బిజినెస్ ఓనర్స్ వాళ్ళ ఇన్‌కమ్‌ను పాసివ్ ఇన్‌కమ్ అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళ బిజినెస్ రన్ అవుతా ఉంటది. మీకు కళ్ళ ముందు రెగ్యులర్ కనబడతా ఉంటది. డీమార్ట్, వాల్మార్ట్, రిలయన్స్ ఫ్రెష్ వీళ్ళంతా ఏం అమ్ముతున్నారు అంటే ఎఫ్ఎంసీజీ నిత్యావసర వస్తువులే అమ్ముతున్నారు. బట్ వాళ్ళు అమ్మరు. మనతో అమ్మిస్తా ఉంటారు. ఎవరైతే జాబ్ ఉన్నారో. జాబ్ అంటే తెలుసు అందరికీ జ్యూస్ ఆఫ్ బాడీ. సో మనల్ని మన యొక్క టైమును, మన యొక్క ఎనర్జీని యుటిలైజ్ చేసుకొని వాళ్ళు ఇన్‌కమ్ తీసుకుంటా ఉంటారు. పాసివ్ ఇన్‌కమ్. వాళ్ళను బిజినెస్ ఓనర్స్ అంటారు. సో వాళ్ళేం చేస్తారు అంటే జీవిస్తా ఉంటారు. ఎందుకు అంటే అన్‌కాంప్రమైజ్ లైఫ్ స్టైల్, ఫారెన్ ట్రిప్, నచ్చిన డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్, ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. రైట్? మరి అదే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్‌లో వాళ్ళ యొక్క పిల్లల వారసత్వంగా పిల్లలకి ఏం నేర్పుతారంటే, బాగా చదువుకున్న వాళ్ళని ఎలా పని చేయించుకోవాలి అనేది నేర్పుతారు. సో మీరు చూస్తున్నారు బిగ్ బిజినెస్ ఓనర్స్ ఎవ్వరిని చూసినా వాళ్ళు మనలాగా బీటెక్‌లు, ఎంటెక్‌లు, పీహెచ్‌డీలు చేయరు. మనం ఎందుకు చేస్తున్నామంటే ఒక కాంప్రమైజ్ బ్రతకడానికే. సో నేను చెప్పట్లో తప్పుగా తీసుకోకండి దయచేసి. 95% పీపుల్ మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. ఇదే పరిస్థితిలో ఉన్నాం. రైట్? సో మన ఎక్స్‌పెండిచర్ చిరుతపులులాగా పోతుంది. మన ఇన్‌కమ్ వచ్చేసి తాబేలులాగా వస్తుంది. ఇక్కడ మనం పెంచుకోవాల్సిందేంటంటే ఇన్‌కమ్ పెంచుకోవాలి. ఇన్‌కమ్ పెంచుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం మనం కూడా బిజినెస్ ఓనర్స్ అయితే బాగుండు. ఒక పాసివ్ ఇన్‌కమ్ తీసుకుంటే బాగుండు అని ఎవరికైతే అర్థమవుతుంది అంటే అనిపిస్తుందో వాళ్ళకి ఈరోజు ఒక చక్కటి ఆపర్చునిటీని నేను ప్రెజెంట్ చేయబోతున్నా. సో బిజినెస్ ఓనర్స్ కావాలి అంటే మనకు పెట్టుబడి కావాలి. బయట మార్కెట్‌లో ఎక్కడ చూసినా పెట్టుబడి కావాలి. సో రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, సక్సెస్ క్వెషన్ మార్క్ ఉంటుంది. బట్ నేను ఈరోజు చెప్పబోతున్నటువంటి ఒక బిజినెస్ ఏదైతే ఉన్నదో వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ చేసుకొని మీరు కూడా జీవించవచ్చు. మీరు కూడా ఒక అద్భుతమైన అన్‌కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ తీసుకోవచ్చు. వితౌట్ మీరు చేస్తున్నటువంటి ప్రెజెంట్ చేస్తున్న వర్క్‌ని డిస్టర్బ్ చేసుకోకుండా మీరు అద్భుతమైనటువంటి ఒక మంచి లైఫ్ స్టైల్ తీసుకోవచ్చు. ఇట్స్ ఎ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ మీరు టేకప్ చేయవచ్చు. సో నాకు తెలుసు మీకు అర్థమైంది. జాబ్ చేయడం వల్ల జస్ట్ కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ ఉంది రియల్‌గా. వితౌట్ నోటీస్‌తో 73 లక్షల జాబ్‌లు కూడా పోయినాయి ఇప్పుడున్న పాండమిక్ సిట్యుయేషన్‌లో. సో చాలా మంది చాలా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. చాలా అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి. కుటుంబం గడవడానికే. కాబట్టి నేనేమంటున్నా అంటే జాబ్ చేస్తూ మీరు ఏదైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు పడుకునే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏదైతే మీ యొక్క టైం ఉంటుందో, ఆ టైమ్‌ను కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే ఇక్కడ మీరు ఒక పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పాసివ్ ఇన్‌కమ్ ఇచ్చేటువంటి కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. సో ఈ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని అంటే స్థాపించినటువంటి ఎస్టాబ్లిషింగ్ చేసిన పర్సన్ గౌతమ్ బాలి గారు. ఇది పూర్తిగా ఇండియన్ కంపెనీ. ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి కంపెనీ. 2004 ఈ కంపెనీ పెట్టడం జరిగింది. జూన్ 2వ తారీఖు. అప్పుడు కంపెనీ ఎస్టాబ్లిషింగ్ చేసినప్పుడు ఆఫీస్‌లో 2 ప్రొడక్ట్స్ 6 మెంబర్స్ తోటి 5 కోట్ల టర్నోవర్ చేసిన కంపెనీ 2021కి వచ్చేసరికి 17 సంవత్సరాలైంది. ఈ 17 సంవత్సరాల్లో కంపెనీ యొక్క డెవలప్‌మెంట్ చూస్తే 2 ఆఫీస్ నుంచి 65 హెడ్ ఆఫీసులు, 6,000 పైగా కంపెనీ యొక్క స్టోర్స్, అవుట్‌లెట్స్. ఇది విలేజ్ వైస్‌గా, మండల్ వైస్‌గా, డివిజన్ వైస్‌గా, డిస్ట్రిక్ట్ వైస్‌గా, స్టేట్ వైస్‌గా కంపెనీ యొక్క స్టోర్స్ ఉండడం జరిగింది. అదే విధంగా స్టేట్‌కి ఒక హెడ్ ఆఫీస్ కూడా ఉండడం జరిగింది. రైట్? 2 ప్రొడక్ట్‌లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 350 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 6గురితో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు దాదాపు 3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 3,000 కోట్ల టర్నోవర్ చేస్తుంది కంపెనీ. రైట్? సో ఇది మనము చూడబోతున్న పాసివ్ ఇన్‌కమ్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన కంపెనీ గురించి క్లిస్టర్‌గా విన్నాము. మరి ఈ కంపెనీ మన ఇండియాలో స్టార్ట్ అయ్యి 9 దేశాలలో ఎక్స్‌పాండ్ అయింది. అంటే మన ఇండియాలోనే కాకుండా ఇంకా అదర్ దెన్ ఒక 9 కంట్రీస్‌లలో ఈ కంపెనీ ఎక్స్‌పాండ్ అవ్వడం జరిగింది.
అండ్ అదే విధంగా ఇండియాలో నంబర్ 1 ప్లేస్ లో ఉంది. అండ్ కంపెనీకి కావాల్సినటువంటి అన్ని సర్టిఫికెట్స్ అంటే ప్రోడక్ట్ పరంగా ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ అండ్ ఐఎస్ఓ సర్టిఫికెట్స్ అండ్ హలాల్ సర్టిఫికెట్స్ మనకు అంటే ఇంకా జస్ట్ ఇవి 3 కాదు, గుడ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అని చెప్పేసి మనకు చాలా రకాల సర్టిఫికెట్స్ ఉండడం జరిగింది కంపెనీ. సో ఒకప్పుడు రకరకాల మాటలు చెప్పి ఇతరులను మోసం చేయవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క టెక్నాలజీ పరంగా ప్రపంచం అనేది చేతిలో ఉంది. ఈ యొక్క సెషన్ ఆఫ్టర్ ఇమ్మీడియట్లీ గూగుల్ కానీ యూట్యూబ్ కానీ వాట్ ఎవర్ మీరు ఇమ్మీడియట్లీ తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీకు ఏదైతే చెప్తున్నానో అది యాజ్ ఇట్ ఈస్ గా కంపెనీ నామ్స్ ప్రకారం కంపెనీ యొక్క ఏదైతే హిస్టరీ ఉందో కంపెనీ ఏదైతే చెప్తుందో అదే మేము చెప్తున్నాం. ఇక్కడ మేము కల్పించి చెప్పేది ఏమీ లేదని అని మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక కంపెనీ హిస్టరీ అండి, రైట్. మనకు ఆపర్చునిటీ ఇవ్వబోతున్నటువంటి కంపెనీ యొక్క డెవలప్మెంట్ గురించి చూసాము, దాని యొక్క హిస్టరీ గురించి తెలుసుకున్నాము, రైట్. నెక్స్ట్ మరి ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏంటి అని చూస్తే కనుక పర్సనల్ కేర్ అనే ప్రోడక్ట్స్ ఉంటాయి, అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్, హెల్త్ ఫుడ్ ప్రోడక్ట్, ఓరల్ కేర్, హోమ్ కేర్, అండ్ అదే విధంగా హెల్త్ కేర్. ఇదన్నీ హెల్త్ కేర్ అనేది ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఆయుష్యాంత్ అని చెప్పేసి ఆయుర్వేద ప్రోడక్ట్. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు భారతదేశము ఆయుర్వేద దిక్కు తిరిగి చూడడం మొదలైంది. ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలలో భారతదేశం అనేది ఆయుర్వేదకు పుట్టినిల్లు. ఆయుర్వేద ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకోవచ్చు. అది మన దగ్గర ఆయుష్యాంతి అనేటువంటి బ్రాండ్ తోటి మన వెస్టేజ్ కంపెనీ ఆయుర్వేద ప్రోడక్ట్ కూడా ఇస్తుంది మెడిసిన్ రూపంలో. అండ్ ట్రూమెన్ స్కిన్ ఫార్ములా 9 మిస్టర్ ఆఫ్ మిలన్ అని చెప్పేసి మనకు స్కిన్ కి సంబంధించిన ప్రోడక్ట్. అదే విధంగా ఎయిర్ ప్యూరిఫైర్ అంటే ఇది మనకు గాలిలో ఉన్నటువంటి పొల్యూట్ కారకాలను రిమూవ్ చేసి మనకు ఒరిజినల్ ఆక్సిజన్ ను ఇస్తుంది అన్నమాట. అండ్ అదే విధంగా మనకు మినరల్ వాటర్, సో మంచి మినరల్ వాటర్ ను మనకు అందించి ప్యూరిఫైర్ చేసి మనకి ఇస్తుంది. ఇది మనకు వెస్టేజ్ కంపెనీ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అని చెప్పవచ్చు. సో థింక్ చేయండి ఒకసారి, వెస్టేజ్ అనే కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ఏంటి ప్రోడక్ట్స్ అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రొడక్ట్స్ అని దాని కింద వచ్చింది ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఉన్నాయి. నేను ఒక ఆపర్చునిటీ టేకప్ చేయబోతున్నప్పుడు నా వల్ల అవుతుందా కాదా, నేను చేయగలనా లేదా, నాకు నేనే కాదు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఈజీగా టేకప్ చేస్తారా లేదా అని కనుక మీరు ఆలోచిస్తే కంపెనీ హిస్టరీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. కంపెనీ యొక్క గ్రోత్ కానీ కంపెనీ యొక్క ప్రోడక్ట్ కానీ మనము చూస్తున్నాము. ఇది పర్సనల్ కేర్ అంటే వాడని పర్సన్ ఉండడు తప్పనిసరిగా. అందులో పర్సనల్ కేర్ లో ఏంటంటే హెయిర్ కేర్, ఫేస్ సంబంధించింది, బాడీకి సంబంధించింది. అగ్రికల్చర్ లో 8 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ది బెస్ట్ ప్రోడక్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనకు పంటలు పండించుకోవచ్చు. అండ్ హెల్త్ ఫుడ్ అంటే మనకు మంచి తౌడు నుంచి మనకు వంట నూనె ఇస్తుంది. ది బెస్ట్ క్వాలిటీ తోటి గ్రేడ్ 1 ప్రోడక్ట్ ఉంటుంది. మార్కెట్ లో మీకు తెలుసు గ్రేడ్ 2, గ్రేడ్ 3 కూడా దొరుకుతుంది. బట్ ఇక్కడ గ్రేడ్ 1 ప్రోడక్టే ఉంటుంది, గ్రేడ్ 1 క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా మనకు మన వెస్టేజ్ కంపెనీ స్టోర్స్ ద్వారా కావచ్చు, వెస్టేజ్ కంపెనీ యాప్ ద్వారా కావచ్చు మనకు అందిస్తుంది. సో ఈ యొక్క కంపెనీ యొక్క విధానం ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించండి. వెస్టేజ్ కంపెనీ ఏమంటుంది అంటే ఆహారమే మందుగా పనిచేయాలి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానం చూస్తే మందులు ప్రతిరోజు తీసుకుంటూ అంటే మందులే ఆహారంగా పనిచేసే పరిస్థితికి వెళ్ళిపోతున్నాం మనం. సో ది బెస్ట్ కంపెనీ వరల్డ్ లో నంబర్ వన్ స్థాయికి ఎదగబోతున్న కంపెనీ. ఈ కంపెనీ యొక్క నినాదం ఏంటంటే ఆహారం, మీరు తింటున్న ఆహారమే మీకు మందుగా పనిచేయాలి తప్ప మందులు మీకు ఆహారంగా పనిచేయకూడదు అనేటువంటి నినాదంతో ఈ కంపెనీ ముందుకెళ్తుంది. సో ఇవి ప్రోడక్ట్స్ అండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు నచ్చిన దుకాణంలో మీకు నచ్చిన బ్రాండ్ తోటి మీరు ఇంతకు ముందు కొంటున్నారా లేదా ఒకసారి చెక్ యువర్ సెల్ఫ్. మీరు ఏ జాబ్ చేసినా, మీరు ఏ పని చేసినా తప్పనిసరిగా నెలకు మన యొక్క ఖర్చులు అనేటి గ్యారంటీ ఉంటాయి. ఆ ఖర్చు కోసం మనం మన సంపాదనలో నుంచి కొంత తీసి ఖర్చు పెడతా ఉంటాం. సో ఆ ఖర్చు పెట్టేది ఎక్కడికి పోతామంటే ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. జస్ట్ ఖర్చు పెట్టే షాప్ మార్చి బ్రాండ్ మార్చితే చాలు నీకు ఇక్కడ అద్భుతమైన లైఫ్ ఇస్తా ఉంటుంది. ఎలా ఇస్తుంది అంటే ఒకసారి చూడండి,
బయట మార్కెట్ షాప్ లెఫ్ట్ సైడ్ ఉంది, మన వెస్టేజ్ షాప్ ఇటు రైట్ సైడ్ ఉంది. ఒకసారి చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి బయట మార్కెట్ షాప్ ఏదైతే ఉందో, నో డిస్కౌంట్, మీకు లైఫ్ లాంగ్ డిస్కౌంట్ ఇవ్వడు, నో క్యాష్ బ్యాక్, మీకు తిరిగి డబ్బులు ఇవ్వడు, అండ్ నో ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడు, నో స్పెషల్ బెనిఫిట్, సపరేట్ గా బెనిఫిట్ అనేది స్పెషల్ గా ఏమి ఇవ్వడు, అండ్ నో గ్యారంటీ, ప్రోడక్ట్ గ్యారంటీ అనేది ఉండదు, అండ్ అదే విధంగా నో ఆపర్చునిటీ. కొన్ని 20 సంవత్సరాల నుంచి వాడిన సంతూర్ సబ్బుల యొక్క బాక్సులు, అంటే ఖాళీ ఎంటీ బాక్సులు తీసుకెళ్లి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్కి వెళ్ళి, ఇన్ని సంవత్సరాలుగా నీ సోప్ వాడాను, నేను పీజీ చేస్తున్నా, బీటెక్ చేస్తున్నా, ఎంటెక్ చేస్తున్నా, ఇప్పుడున్న పరిస్థితిలో జాబ్ లేదు, నాకు ఒక్క ఆపర్చునిటీ ఇస్తారా అని అడగండి. ఇంపాసిబుల్, హూ ఆర్ యూ అంటది కదా. సో అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మార్కెట్ లో ఆపర్చునిటీ ఉన్నా లేకున్నా, గ్యారంటీ అనేది ఉన్నా లేకున్నా, మనం కంపల్సరీగా వాడినాం, కొన్ని సంవత్సరాల నుంచి వాడినాం, మన తాతలు మన తండ్రులు మనం వాడుతూనే ఉన్నాం. థింక్ బిగ్ అండ్ జాగ్రత్తగా ఆలోచించేయండి. రైట్ సైడ్ మీకు వెస్టేజ్ కంపెనీ షాప్ కు మార్చుకుంటే, వెస్టేజ్ షాప్ కి వస్తే ఇక్కడ ఫస్ట్ లో 10 to 20% డిస్కౌంట్, అండ్ అదే విధంగా 5 to 10% క్యాష్ బ్యాక్, అండ్ 10% ఫ్రీ ప్రొడక్ట్, అండ్ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఒకటి ఇస్తుంది కంపెనీ. అడిషనల్ బెనిఫిట్ ఈ పైన 3 కాకుండా ఇంకా మీరు 4 నెలలు 100 PV కొంటే 2500, 4 నెలలు 60 PV కొంటే 60 పాయింట్స్ కొనుక్కుంటే 1250 ప్రొడక్ట్స్. ఇవి ఎలాగనేది నేను మీకు కంటిన్యూలో చెప్తాను. అండ్ నో గ్యారంటీ, బయట ఇక్కడ 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంది. ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ కాకపోతే 30 days లో 30% యూజ్ చేసినాక సాటిస్ఫాక్షన్ కాకపోతే మీరు రిటర్న్ ఇవ్వవచ్చు. రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎందుకు రిటర్న్ ఇస్తున్నారు క్లిస్టర్ గా చెప్తే కనుక మీకు రిటర్న్ ఇస్తుంది, క్యాష్ లేదా ప్రోడక్ట్. ఇక్కడ నో ఆపర్చునిటీ, బయట ఇక్కడ 100% ఆపర్చునిటీ ఉంది. సో ఈ 100% ఆపర్చునిటీ ఉంది అంటే ఒకసారి చూడండి, మనం మార్కెట్ లో వాడుతున్న లక్స్ వాడితే మన అందరికి వచ్చింది ఏంటిది, క్లియర్ కనబడుతుంది, నురుగు మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడ వెస్టేజ్ సోప్ వాడితే ఏమొచ్చింది అంటే, నాకు మూర్తి నేను కనపడుతున్న స్క్రీన్ మీద 12 లక్షల కార్ వచ్చింది, అండ్ టూర్ వచ్చింది, మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉండబోతుంది. అంటే చూడండి, కొన్ని సంవత్సరాల నుంచి లక్స్ వాడినాం, సంతూర్ వాడినాం, ఇంకోటి ఎక్సెట్రా చాలా సోప్స్ వాడినాం, బట్ ఇక్కడ ఏం రిటర్న్ రాలేదు. బట్ ఇక్కడ నేను జస్ట్ 18 నెలల నుంచి ఒక సోప్ మార్చుకొని నేను రెగ్యులర్ గా వాడుకునే ప్రొడక్ట్స్, ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఈ రోజు 12 లక్షల కారు గెలుచుకోవడం జరిగింది. సో థింక్ యువర్ సెల్ఫ్ అండ్ ఒకసారి ఆలోచించండి, మీకు మీరుగా. నేను చెప్పినా చెప్పకపోయినా చాలా సంవత్సరాల నుంచి నిజంగా వాడుతున్నారా లేదంటే 100% చెప్పొచ్చు వాడుతున్నారు, రైట్. సో అదే విధంగా మరి మీరు మార్కెట్ లో ఎట్లా కొంటున్నారు అనేది ఒకసారి చూస్తే, డబ్బులు ఏడ పోగొట్టుకుంటున్నాం మనం అనేది గమనిస్తే కనుక, ఒక కస్టమర్ గా మీరు 100% మీ ఇంట్లోకి ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే తప్పకుండా 100% మనీ ఇచ్చి కొంటారు. అది ఎక్కడ కొనుక్కుంటారు అంటే, మీకు నచ్చిన షాప్ లో కొన్నారు ఇన్ని సంవత్సరాలు, క్లియర్. అండ్ అదే విధంగా ఆ షాప్ అతను తయారు చేయడు, తను హోల్సేల్కి వెళ్ళిపోయాడు, హోల్సేల్ అతను డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తాడు, డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి స్టేట్ లో ఉన్నటువంటి స్టాకిస్ట్ అంటారు, స్టాకిస్ట్ ఎక్కడికి వెళ్తాడు అంటే మ్యానుఫ్యాక్చర్. సో ఒకసారి గమనించండి, మనం కస్టమర్ గా 100% డబ్బులు ఇచ్చుకుంటే, మనం కస్టమర్ గా 100% డబ్బులు ఇచ్చుకుంటే, ఈ షాప్ అతను తయారు చేయడు, ఇతను మన ఇంటి పక్కనే ఉంటాడు, మన ఇంటి ముందే ఉంటాడు, మన వాడకే ఉంటాడు, మన విలేజ్ లోనే ఉంటాడు. ఇతను తయారు చేయడు కాబట్టి ఇతను గంపగుత్త అంటారు, హోల్సేల్కి వెళ్ళి ఒక సిటీ లాగా ఉన్నటువంటి కాడికి వెళ్ళి హోల్సేల్ నడిపేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొంటాడు. ఈ హోల్సేల్ అని ఎక్కడికి వెళ్తాడు అంటే డిస్టిక్ లో ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి సపరేట్ గా డిస్టిక్ లో ఉన్న వ్యక్తి డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఏదైతే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడో అదే ప్రొడక్ట్ ఆయన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఆ హోల్సేల్ గా రన్ చేసే వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వస్తారు. ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారంటే, స్టేట్ లో ఒక్కరే ఉంటారు, స్టాకిస్ట్ అంటారు ఆయనను, C&F ఏజెంట్ అంటారు, ఆయన దగ్గరికి వెళ్తారు. ఇతను ఏంటంటే బల్క్ గా కొన్ని పెద్ద పెద్ద గోడౌన్స్, పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టేషన్స్ పెట్టుకొని దాన్ని ప్రొడక్ట్ మూవ్ చేస్తూ ఉంటాడు తన బెనిఫిట్ తీసుకొని, రైట్. సో ఇతను వచ్చేసి కంపెనీ దగ్గరికి వెళ్తాడు. కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, కంపెనీ వచ్చేసి మీకు ఇక్కడ 30% కు తయారు చేసి 40% కు ప్రొడక్ట్ ను ఒక సెలబ్రిటీ ద్వారా అడ్వర్టైజ్ చేసి మార్కెట్ లో రిలీజ్ చేస్తుంది. సో మనం ఇక్కడ గమనిస్తే 100% మనం డబ్బులు ఇచ్చుకున్నాము, కానీ కంపెనీలో 40% కి రిలీజ్ అయింది. ఇది అందరికి తెలిసిందే. 60% ఎవరికి పోయిందంటే ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి వెళ్ళిపోయింది. వెరీ క్లియర్. సో మరి గమనిస్తే ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను ఇక్కడ, ఒక 6 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీని తీసుకుంటే ఒక 10,000 ఖర్చు పెట్టిందంటే 6,000 రూపీస్ వీళ్ళకి వెళ్ళిపోతుంది, మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది. అట్లా ఒక 1 year చూస్తేనే 72,000 రూపాయలు ఎవరి అండి అంటే మనయే.
72,000 రూపాయలు. అది ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా తీసుకుంటే 43,20,000. అంటే ఒకసారి గమనించండి, బాగా ఆలోచించండి. 43,00,000 రూపాయల్లో కనీసం ఒక 20 లక్షలు మనకు రిటర్న్ వచ్చినా కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు, ఒక మంచి కారు కొనుక్కోవచ్చు, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఒకసారి ఆలోచించండి, రైట్? సో మరి ఇక్కడ ఇంత మనీ అనేది ఉంది, ఉన్న తర్వాత దీన్ని మనం రిటర్న్ తీసుకురావచ్చు అని చెప్తున్నాం. ఎలా రిటర్న్ తీసుకురావచ్చు అంటే ఇక్కడ చూడండి, వెస్టేజ్ కంపెనీ ఉంటుంది, ఇక్కడ మనం ఉంటున్నాము. మధ్యవర్తులు, ఇక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులు ఎవ్వరు కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ వెస్టేజ్ కంపెనీకి మనకు ఎవ్వరు ఉండరు. ఇక్కడ వెస్టేజ్ కంపెనీ కూడా మీరు గమనిస్తే, ఒక నిమిషం అండి, థ్యాంక్ యూ. వెస్టేజ్ కంపెనీ కూడా ఇక్కడ మీకు 40% తయారు చేస్తుంది, మనం 100% కొనుక్కుంటాము. కానీ మనకు కంపెనీకి మధ్యలో ఎవరు లేరు కాబట్టి, అంటే ఈ మధ్య మిడిల్ మ్యాన్ ఛానల్ ఎవరు లేరు కాబట్టి, ఆ మిడిల్ మ్యాన్ ఛానల్ లేరు కాబట్టి ఈ 60% ఎవరికి ఇస్తుంది అంటే మనకే రిటర్న్ ఇస్తుంది. అంటే ఒకసారి చూడండి, 60% రిటర్న్ ఇస్తున్నప్పుడు మనల్ని ఈ కంపెనీ ఏమంటుంది అంటే డిస్ట్రిబ్యూటర్ అంటది, డిస్ట్రిబ్యూటర్ గా పిలుస్తుంది. అండ్ అదే విధంగా ఈ సిస్టమ్ ని ఏమని పిలుస్తారు టోటల్ గా అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సిస్టమ్ అంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. దీన్ని తెలియని వాళ్ళు ఏంటంటే చాలా రకాలుగా దీన్ని ఒక స్కీమ్ కిందనో ఒక స్కామ్ కిందనో పోల్చుకొని ఒక అందమైన జీవితాన్ని వదులుకుంటున్నారు, ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ ని వదులుకుంటున్నారు. నిజంగా చాలా మంది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ అనే సిస్టమ్ ద్వారా త్రూ డైరెక్ట్ వెస్టేజ్ ఒక కన్జ్యూమర్ కే ఇస్తుంది. సో ఈ కన్జ్యూమర్ అనే వాళ్ళు ఈ 60% రిటర్న్ తీసుకునే ఒక అవకాశం కూడా మన వెస్టేజ్ కంపెనీ ఇస్తుంది. థింక్ చేయండి, మీరు బయట ఇన్ని సంవత్సరాలు ఏమయ్యారు అంటే కస్టమర్ అయ్యారు, రైట్? ఇక్కడ కస్టమర్ అయ్యారు, కానీ మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చి వెస్టేజ్ కంపెనీలో ప్రోడక్ట్ కొంటే మీరు ఇక్కడ ఏమవుతున్నారు, డిస్ట్రిబ్యూటర్ అవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ అవుతున్నప్పుడు మరి మేము ఈ 60% ఎలా తీసుకోవాలి, ఈ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ కును ట్రెడిషనల్ సిస్టమ్ కు డిఫరెంట్ ఏంది, మనకు ఎక్కడి నుంచి వెస్టేజ్ కంపెనీ మనకు ఇంత డబ్బు ఇస్తుంది అన్న విషయాన్ని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంకొకటి చెప్తున్నా, మీరు కాంప్రమైజ్ లైఫ్ స్టైల్లో ఉండి మీరు ఒక సోప్ కొంటున్నారు, అదే సోప్ కు సినిమా యాక్టర్లు, క్రికెటర్లు వాళ్ళ జాబులు వాళ్ళ ప్రొఫెషన్ వర్క్ వాళ్ళు చేసుకుంటూ మీరు వాడుతున్న సోప్ అడ్వర్టైజ్ జస్ట్ 10 seconds అడ్వర్టైజ్ చేసిన వ్యక్తి అంబాసిడర్ కార్ లో తిరుగుతున్నాడు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఎఫ్ఎంసిజి బిజినెస్ లో డబ్బు ఉంది, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ వ్యాపారం ఎక్కడైందో అక్కడ డబ్బు ఉంది. ఎంత డబ్బు ఉంది అంటే ఒక మహాసముద్రంలో ఉన్నంత డబ్బు ఉంది. ఎందుకు? ఎగ్జాక్ట్లీ ఎవ్రీ డే ఎవ్రీ టైం మనం పర్చేజ్ చేయాల్సిందే. అంటే మన ఫ్యామిలీ 1000 రూపీస్ ఖర్చు, మినిమం 1000 అనుకుందాం, ఒక 10 రూపీస్ అనుకుందాం. ఒక పర్సన్ ఫర్ డే 10 రూపీస్ ఖర్చు పెట్టిన 100 కోట్ల జనాభా రెగ్యులర్ గా అనుకున్నా తీసుకున్న 100 కోట్ల జనాభా 100 × 10 అంటే 1000 కోట్లు. 1000 కోట్ల టర్న్ ఓవర్ ఒక్కరోజు జరిగితే సెకండ్ డే మళ్ళీ 1000 కోట్లు. అంటే చూడండి, హ్యూజ్ పొటెన్షియాలిటీ ఉంది. మీరు సమయాన్ని ఎక్కడ పెడుతున్నారు కరెక్ట్ గా ఆలోచించండి. ఇక్కడ ఈ ప్లేస్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ ప్లేస్ లో కనుక మీరు టైం పెడితే మీరు ఫాస్ట్ గా గ్రో అవుతారు. చాలా మంది ఏం చేస్తారంటే తక్కువ డబ్బు ఉండి అసలు డబ్బు లేని కాడ టైం పెట్టి, అంటే ఒక రకంగా చెప్పాలంటే నీళ్లు లేని కాడ బోర్ వేస్తారు అంటారు అన్నమాట. బోర్ వేస్తే ఏమవుతుంది, కంప్లీట్ టైం పోతుంది, మనీ పోతుంది, రైట్? సార్ ఇక్కడ ఎనర్జీ కూడా పోతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వస్తే మీకు టైం, మనీ, మీ ఎనర్జీ అద్భుతంగా రిటర్న్ వస్తుంది, అద్భుతమైన ఇన్కమ్ ఉంది, రైట్? సో అది ఎలా ఇస్తుంది అనేది ఈ మనకు ఈ వెస్టేజ్ కంపెనీ ఈ 60% ఎలా ఇస్తుంది అనేది మీకు చెప్పబోతున్నా. చాలా చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి నేను మిస్ అయిపోయినటువంటి దాన్ని రిటర్న్ తీసుకొచ్చుకునే ఒక మంచి అవకాశం ఒక మిత్రుడి ద్వారా, ఈ రోజు మీ ఒక ఫ్రెండ్ ద్వారానో మీ నైబర్స్ ద్వారానో ఈ రోజు తెలిసింది. మరి ఎలా స్టార్ట్ చేయాలి దీన్ని, హౌ టు స్టార్ట్ దిస్ బిజినెస్, ఈ వ్యాపారాన్ని నేను ఎలా స్టార్ట్ చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సంతూరో ఒక ట్రిప్లెక్సో ఒక సర్పు కానీ మీరు డిస్ట్రిబ్యూటర్ తీసుకోవాలంటే సమ్ ల్యాక్స్ పేమెంట్ చేసి వాళ్ళు చెప్పిన ఏరియాలోనే మీరు బిజినెస్ చేయాల్సి వస్తుంది. కానీ వెస్టేజ్ బిజినెస్ లో మీరు ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే జస్ట్ ఆధారు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజీ, సెల్ నంబర్, మీ యొక్క
ఇచ్చినట్లయితే మీకు డిస్ట్రిబ్యూటర్ అనేది ఒక ఐడి పాస్వర్డ్ అనేది మీకు SMS రూపంలో వస్తుంది. దట్స్ ఇట్ అండి. ఎలా స్టార్ట్ చేశారు ఇప్పుడు బిజినెస్? వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారు. ఎవరైతే మిమ్మల్ని పిలిచారో వారికి ఆధారు, బ్యాంకు, పాను, సెల్ నంబరు ఇస్తే చాలు మీకు డిస్ట్రిబ్యూటర్ అనే ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఇది ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మరి మీకు బిజినెస్ లో ఎవరు సపోర్ట్ చేస్తారంటే వెస్టేజ్ కంపెనీ 100% సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే మీకు మీ యొక్క అకౌంట్ ను అంటే వెస్టేజ్ బిజినెస్ లో మీరు డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మీ అకౌంట్ ను 24/7 మీ ఆన్లైన్ లో మెయింటైన్ చేస్తుంది. అండ్ అదే విధంగా మీకు 350 ప్రోడక్ట్ల గురించి ట్రైనింగ్ ఇస్తుంది, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది. ఓకే. అండ్ అదే విధంగా మిమ్మల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో ఆ పర్సన్ అప్లైన్ అంటారో అప్లైన్ పైన ఒక అద్భుతమైన పవర్ఫుల్ టీం ఉంటుంది. అంటే అప్లైన్ అండ్ టీమ్ సపోర్ట్ చేస్తుంది. మీరు డెసిషన్ తీసుకుంటే, ఒక నిర్ణయం తీసుకుంటే 3 వ్యక్తులు మీకు 100% సపోర్ట్ చేస్తున్నారు మీ సక్సెస్ కోసము. మార్కెట్లో బయట మార్కెట్లో తెలుసు, మీ బాస్ దగ్గర తెలుసు, మీరు చాలా చాలా రిస్కులు పడి ఉన్నారు. ఒక్కసారి థింక్ చేయండి. చాలా స్ట్రగుల్ మనం చూస్తూనే ఉన్నాం బయట సిచ్యువేషన్ లో. మనం ఎదిగితే ఇంకో వాళ్ళు మనల్ని పుట్ డౌన్ చేసే వాళ్ళు ఉన్నారు తప్ప మనల్ని డెవలప్ చేసే వాళ్ళు లేరు మార్కెట్లో. ఎందుకు అంటే కాంపిటీషన్. ఓకే. సో ఇక్కడ నో కాంపిటీషన్, విన్ విన్ సిచ్యువేషన్. గెలుస్తూ ఉంటాము ఇక్కడ. ఓకే. అండ్ అదే విధంగా మీకు ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీ మొబైల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే కనుక మీరు ఈ 3 యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్, అండ్ అదే విధంగా వెస్టేజ్ POS అనే యాప్ ఉంటుంది. మీరే సొంతంగా రిజిస్ట్రేషన్ చేయవచ్చు కొత్త వాళ్ళని. మీరు డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మీరు ఈ బిజినెస్ కొత్త వాళ్ళను మీరు రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా వెస్టేజ్ బెస్ట్ డీల్ అనేది ఇది అదర్ దెన్ వెస్టేజ్ బ్రాండ్ తో కాకుండా అదర్ బ్రాండ్ తోటి కూడా మనకు కొన్ని 1500 ప్రోడక్ట్స్ మనకు గ్రాసరీ ఐటమ్స్ కానీ కొన్ని యాక్సెసరీస్ అంటే ఐ థింక్ ఏమంటారు గ్రాసరీస్ తో పాటు సెల్ ఫోన్స్, బట్టలు కొన్ని అంటే లైక్ దట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఎట్లయితే దొరుకుతున్నాయో అట్లాగా మన వెస్టేజ్ లో బెస్ట్ డీల్ అనే యాప్ ఉంటుంది. గ్రేడ్ 1 ప్రోడక్ట్ ఇస్తుంది. సో ఇవి 3 యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే ఈ 3 యాప్లకు మీ డిస్ట్రిబ్యూటర్ ఐడి పాస్వర్డ్ సేమ్ ఉంటుంది. మూడింటికి ఒకటే. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఏమయ్యారు? కస్టమర్ అయ్యారా? వెస్టేజ్ లో డిస్ట్రిబ్యూటర్ అయ్యారా? రైట్, డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. మరి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అయితే నాకేంటి బెనిఫిట్? ఇప్పుడు నాకేంటి బెనిఫిట్? ఏంటి బెనిఫిట్? ఎట్లా ఇస్తుంది కంపెనీ? 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గా ఇస్తుంది. ఒకటి సేవింగ్ అండ్ కన్జంప్షన్ మీద, మీరు మీ ఇంట్లోకి వస్తువులు వాడడం వల్ల 10 to 20% ఇస్తుంది. అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని 5% నుంచి 11% ఇస్తుంది. అండ్ బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 4%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%, ట్రావెల్ ఫండ్ 5%, లీడర్షిప్ ఓవర్ రీడింగ్ బోనస్ 16%, కార్ ఫండ్ 5%, అండ్ అదే విధంగా హౌస్ ఫండ్ 3%, LIT క్లబ్ బోనస్ 2%. ఒకసారి ఇవి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి వీలైతే. 9 రకాల ఆదాయాలు మన కంపెనీ ఇస్తుంది. ఒకసారి థింక్ చేయండి, మీరు ఒక షాప్ మార్చుకుంటే చాలు 9 రకాలుగా మీకు ఆదాయం ఇస్తా ఉంటుందంటే ఎంతమంది రెడీగా ఉన్నారో ఒకసారి ఆలోచించేయండి. అంటే మీకు మీరుగా ఆలోచించేయండి. సో 9 రకాలలో మొదటి రకం మనం చూద్దాం. మొదటి ఆదాయం చూద్దాము. సేవింగ్ అండ్ కన్జంప్షన్ అంటే 10 నుంచి 20% మీకు కంపెనీ ఏదైతే MRP ఉంటుందో ఆ MRP మీద ఉన్న ప్రోడక్ట్ మీద మీకు డిస్కౌంట్ రూపంలో తీసేసి బిల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 120 రూపీస్ ఉందనుకోండి, 20% అంటే ఎంత? 20 రూపీస్, 100 రూపీస్కే బిల్ అవుతుంది. ప్రోడక్ట్ నచ్చింది, హ్యాపీగా బాగా అనిపించింది, మంచిగా అనిపిస్తే మనం ఏం చేస్తాం? రెగ్యులర్గా వెళ్ళి మళ్ళీ కొంటాం, సెకండ్ టైం కొంటాం. దాన్ని ఏమంటుంది కంపెనీ? రీపర్చేస్ అనే దాని కింద ఈ సెకండ్ టైం అనేది మీకు 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది. ఈ 10% ఫ్రీ ప్రోడక్ట్ రావాలంటే 2వ తారీఖు నుంచి 17వ తారీఖు ప్రతి నెల ఈ టైంలో కొనుక్కుంటే మీకు అదనంగా 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, మరి ఒకసారి బాగుంది సార్, కానీ ఎంత కొనుక్కోవాలి? నేను ప్రతి పాయింట్ క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, దయచేసి జాగ్రత్తగా గమనించండి. మీరు డిస్టర్బెన్స్ లేని ప్లేస్ లో ఉండే జాగ్రత్తగా గమనించండి. మొదటి ఆదాయం, మన ఇంట్లో వస్తువులు వాడుకోవడం వల్ల డిస్కౌంట్ వచ్చింది. అండ్ రెండోసారి వెళ్ళి కొనుక్కోవడం వల్ల 10% ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది. మరి ఎంత కొనుక్కోవాలి? ఓకే, ఇక్కడ ఎంత కొనుక్కోవాలంటే చూడండి, ప్రతి 32 రూపాయల
కొనుగోలు పైన ఒక పాయింట్ అనేది మీ ఐడి మీద యాడ్ చేస్తుంది. అంటే మీ టర్న్ ఓవర్ను కూడా మీకు ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన ఐడి ఉందో ఐడి మీద యాడ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో అంటే ఎంత కొనుక్కోవాలి సార్ అంటే, మీరు జాయిన్ అయిన మంత్ లోపు మినిమం 1000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కోవాలి. అంటే 30 పాయింట్స్ వచ్చేటట్టు కొనుక్కోవాలి. ఒకవేళ 30 పాయింట్స్ వచ్చేటట్టు మీరు కొనుక్కోకపోతే మీ ఐడి అనేది ఇనాక్టివ్ అయిపోతుంది. సారీ, వాయిస్ వినపడుతుందండి? రజనీకర్ సార్ వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్ క్లియర్. ఓకే, కాల్ వచ్చింది అందుకోసం. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే కంపెనీ ఏమంటుందంటే, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఎంత కొనుక్కోవాలి అంటే మినిమం ఫస్ట్ టైం 30 పాయింట్స్ వచ్చేటట్టు కొనుక్కోండి. అంతకంటే ఎక్కువ ఎంత కొనుక్కున్నా నో ప్రాబ్లం, కానీ మినిమం 30 పాయింట్స్ రావాలి. 30 పాయింట్స్ ఒకటేసారి కొనుక్కోవాలా 30 పాయింట్స్ అనేది కూడా లేదు. మంత్ మొత్తంలో ఈ రోజు 5 పాయింట్స్ 10 పాయింట్స్ అట్లా మీరు 30 పాయింట్స్ కొనుక్కోవాలి. 1000 రూపీస్ ఎబో అవుతుంది. అప్పుడు మీ ఐడి అనేది లైఫ్ టైం యాక్టివేషన్ అవుతుంది, మళ్ళీ రిన్యువల్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. అండ్ అదే విధంగా ఒకవేళ మా ఇంట్లో ఎక్కువ ఖర్చు అవుతుంది, మా ఇంట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే మీకు అడిషనల్ గా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ఏంటంటే 2000 ఎబో కొనుక్కుంటే 60 పీవీ వస్తుంది. 60 పీవీ అంటే 60 పాయింట్స్. 60 పాయింట్స్ అంటే చూడండి, ఇక్కడ ప్రతి 32 రూపాయలను ఒక పాయింట్ లెక్క కన్వర్ట్ చేసింది. కాబట్టి 60 పాయింట్స్ అంటే నియర్ అండ్ నియర్ 2000. అట్లా 4 మంత్స్ 4 నెలలు కొనుక్కుంటే ఎక్స్ట్రా 5వ నెలలో మీకు ఈ 10 to 20% 10% ఫ్రీ ప్రోడక్ట్ కాకుండా 1250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది 5వ నెలల. ఒక్కసారి ఆలోచించండి సార్, ఇన్ని సంవత్సరాలు కొన్న మన పిల్లలు ఒక చాక్లెట్ కొన్నా సహించలేరు బయట వాళ్ళు, బట్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా 3200 రూపాయలు ఖర్చు పెడుతాం, మా ఇంట్లో ఇంకా పెద్ద ఫ్యామిలీ ఖర్చు ఎక్కువ ఉంది అనుకుంటే కనుక 100 పాయింట్స్ క్లబ్ లో తీసుకోండి. 100 పాయింట్స్ ఇంటూ 4 మంత్స్ తీసుకుంటే ఈ రెండు బెనిఫిట్స్ తో, ఏది 10 to 20% 10% ఫ్రీ ప్రోడక్ట్, ఈ రెండు కాకుండా 5th మంత్ లో 2500 ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తుంది. ఈ రెండు ఆఫర్స్ 5వ నెలలో మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇచ్చే రెండు ఆఫర్స్ మాత్రం 2వ తారీఖు నుంచి 12వ తారీఖులో ఒప్పుకొనుక్కోవాలి ఎవ్రీ మంత్. దీన్నే కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్ ఆఫర్ అంటారు. ఓకే, సో కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్ ఆఫర్ అంటారు. కన్సిస్టెంట్ గా 2 నుంచి 12 లోపు అయితే 60 లేదా 100 మీ ఇష్టం, ఎంతనైనా కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే ఏది కొనుక్కుంటున్నామో అది కంటిన్యూ 4 నెలలు చేయాలి. అప్పుడు 5వ నెలలో మీకు ఈ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. ఇది అండి, ఎంత కొనుక్కోవాలనేది మీకు క్లారిటీ ఇచ్చాను. హ్యాపీగా మీరు మీ యొక్క బడ్జెట్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు. అండ్ అదే విధంగా రెండో బెనిఫిట్ కంపెనీ ఏమంటుందంటే, మీకు పాయింట్స్ వచ్చినాయి కదా, అప్పుడు చూడండి ఆ పాయింట్స్ని బట్టి మళ్ళీ రిటర్న్ మీకు అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పేసి 5% నుంచి 11% ఇస్తుంది. సో అది ఎట్లా అంటే పాయింట్స్ని బట్టి 1 పాయింట్ నుంచి 599 పాయింట్స్ ఉంటే 5%, 600 పాయింట్స్ నుంచి 2399 పాయింట్స్ ఉంటే 8%, 2400 పాయింట్స్ నుంచి 5499 పాయింట్స్ ఉంటే 10%, 5500 పాయింట్స్ దాటితే మీకు 11%గా ఇన్కమ్ ఇస్తుంది. డైరెక్ట్ మీ అకౌంట్లో క్యాష్ ఇస్తుందండి. అందుకోసమే మీకు అక్కడ బ్యాంక్ అకౌంట్ను పాన్ కార్డ్ అడిగింది, రైట్. ఎవ్రీ మంత్ 10వ తారీఖు పే అవుట్ అవుతుంది మన కంపెనీలో. ఓకే, అదే విధంగా మీరు గమనిస్తే ఇక్కడ మరి 5500 పాయింట్స్ చేరితే 11% అంటున్నారు కదా. మరి ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే 5500 పాయింట్స్ కానీ ఒక్క పాయింట్స్ కానీ ఏదైతే ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మీరు జాయిన్ అయిన రోజు నుంచి మీరు కంపెనీలో కొనుక్కుంటూ వెళ్తా ఉంటే ప్రతి నెల పాయింట్స్ కలుపుకుంటూ వస్తూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మీరున్నారు మీరు ఒక 100 పాయింట్స్ లో కొనుక్కుంటున్నారు. మీరు మీలాగా ఆలోచించగలిగే వ్యక్తులకు 6గురికి ఈ వ్యాపారాన్ని అర్థం చేపించారు. మరి 6గురికి చెప్పాలన్నా ఇంకెంత ఎక్కువ మంది చెప్పుకోవచ్చండి. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఒక 6గురిని తీసుకున్నా. ఈ 6గురు ABCDEF అనే 6గురు వాళ్ళ యొక్క బడ్జెట్ ప్రకారం వాళ్ళు ప్రొడక్ట్స్ కొన్నారు. ఫస్ట్ మంత్ లో వీళ్ళు కొనుక్కున్నవి మీ ద్వారా వచ్చి కాబట్టి సో మీకు యాడ్ అవుతున్నాయి 500 పాయింట్స్. వీళ్ళ పాయింట్స్ ప్లస్ మీరు కొన్న 100 పాయింట్స్ యాడ్ చేస్తే కలుపుకుంటే 500 PV అవుతుంది. అప్పుడు మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సెకండ్ మంత్కి వచ్చి చూస్తే
కొత్త వాళ్ళు ఎవరు రాలేదు, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 500 పీవీ వచ్చేసింది. కంపెనీ ఏమంటుందంటే ప్రతి నెల మీకు కమిషన్ ఇచ్చిన తర్వాత, బోనస్ అనేది మీకు ఇచ్చిన తర్వాత మీ పాయింట్స్ జీరో చేయను, నెక్స్ట్ మంత్ కు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆ రకంగా పోయిన నెల 500, ఈ మంత్ 500 తీసుకుంటే ఇక్కడ మీకు 1000 పాయింట్స్ అయినాయి, మీరు 8% తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు 8% తీసుకున్నారు, చాలా బాగుంది. ఈ రకంగా ప్రతి మంత్ కుములేట్ అవుతూ పాయింట్స్ కుములేట్ అవుతున్నాయి కాబట్టి 5500 పాయింట్స్ రీచ్ కావచ్చా లేదా? 100% కావచ్చు. అందుకే చెప్తున్నది, కంపెనీ చెప్తుంది ఈ బిజినెస్ లో మీరు జాయిన్ అవ్వడం లేట్ అయితే కావచ్చు, కానీ ఈ కంపెనీలో 11% రావడం చాలా ఈజీ. 100% 11% వచ్చి తీరుతారు మీరు. ఓకే, సో ఇంకొకటి 5500 పాయింట్స్ రీచ్ అయిన తర్వాత కంపెనీ మిమ్మల్ని గుర్తిస్తుంది బ్రాంచ్ డైరెక్టర్ గా. ఇక్కడ మీకు బోనస్ 4% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ కి ఎంటర్ అయ్యారండి మీరు, గుర్తుపెట్టుకోండి. బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే 5500 పాయింట్స్ కావాలి. 5500 పాయింట్స్ దాటాలంటే మీరు మీ టీమ్ తో సహాయంతో 1 నెల 2 నెలలు కావాలని రూల్ లేదు, అన్లిమిటెడ్ టైం అండి. ఓకేనా, టైం లిమిట్ పెడితే ఇబ్బంది పడాలి, ఇక టైం లిమిట్ కూడా లేదు. ఒకవేళ ఎవరు రాలేదు, మీ ఇంట్లో మీరు కొనుక్కున్నా కూడా ఏదో ఒక రోజు 5500కి వస్తారు. ఎందుకు? 5500 పాయింట్స్ ఇంటూ 32 రూపాయలు కదా ఒక పాయింట్ వాల్యూ. 1,76,000 టర్న్ ఓవర్. 1,76,000 టర్న్ ఓవర్ మనం చేయలేమా? మన ఫ్యామిలీ ఒక్కటే. 100% సింగిల్ మంత్ లో చేయండి అంటే రిస్క్, బట్ అన్లిమిటెడ్ టైం అన్నప్పుడు ఈజీగా చేయవచ్చు. దట్ ఒకవేళ మనం కనుక మన పార్ట్నర్, మన బిజినెస్ ను కరెక్ట్ పర్సన్స్ అర్థం చేపిస్తే ఇంకా ఫాస్ట్ గా చేయవచ్చు. ఓకే, సో బ్రాంచ్ డైరెక్టర్ గా మీకు కంపెనీ వ్యాపారం, కంపెనీ టర్న్ ఓవర్ లో 4% ఇస్తుంది. మరి ఈ 4% అనేది నాకు ఎవ్రీ మంత్ వస్తుందా అంటే ఎస్, ఎవ్రీ మంత్ వస్తుంది. మీరు చేయాల్సింది ఎవ్రీ మంత్ మీ టీం సహాయంతో ఎవ్రీ మంత్ 2001 పాయింట్ మీరు మెయింటైన్ చేస్తే ఎవ్రీ మంత్ మీకు 4% వాటా ఇస్తుంది. ఇది క్లియర్ అండి. ఇప్పుడు మీరు ఈ స్లైడ్ లో మీరు ఏమయ్యారు? బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎట్లా బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు కూడా చెప్పాను మీకు. 5500 పాయింట్స్ దాటిలో మీరు డైరెక్టర్ అయ్యారు. ఎవ్రీ మంత్ 2001 పాయింట్ మెయింటైన్ చేసుకుంటారు. ఎవ్రీ మంత్ 4% వాటా తీసుకుంటారు. ఎట్లా వచ్చిందంటే మీ టీం సహాయంతో వచ్చింది. ఓకే, అన్లిమిటెడ్ టైం లిమిట్ ఏం లేదు. సో ఇదే విధంగా మీరు గమనిస్తే మీరున్నారు, మీ టీంలో ఒక్క ఏ అనే పర్సన్ కు వ్యాపారం అర్థమైంది, దాన్ని ఆయన టీం తోటి ఆయన 5500 పాయింట్ దాటి మీలాగానే 2001 పాయింట్ మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు ఇతను ఏమవుతాడు? బ్రాంచ్ డైరెక్టర్ అవుతాడు. ఇతను బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు మిగతా BCDEF ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పాయింట్స్ ప్లస్ మీ పర్సనల్ యు అంటే మీరు BCDEF కలిపి కొని 1801 పాయింట్ మీరు చేస్తే ఇతంది కాకుండా వాల్యూ అంటారు దీన్ని. 1801 పాయింట్ చేస్తే మీరు ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ ప్రమోషన్ కొట్టేస్తారు. సిల్వర్ డైరెక్టర్ ప్రమోషన్ ఎట్లా వచ్చింది? మీ అండర్ లో ఒక వ్యక్తి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. ఓకే, మిగతా వాళ్ళది కలిపి 1801 పాయింట్ మీరు మెయింటైన్ చేసిళ్ళు, మీరు సిల్వర్ డైరెక్టర్. ఇక్కడ మీకు ఏమి ఇస్తుంది? బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% కంపెనీ వాటాదారుని చేస్తుంది. ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఇస్తుంది, డైరెక్ట్ మీ అకౌంట్లకే ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ అదే విధంగా కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5%. ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా మీరు ఏం చేయవచ్చు అంటే మీరు చక్కగా వరల్డ్ టూర్, ఫారెన్ ట్రిప్ కు పోవచ్చు. ఒకవేళ నేను ఫారెన్ ట్రిప్ పోను అంటే క్యాష్ బ్యాక్ చేసుకోవచ్చు. ఎవ్రీ 6 months ఒక ఫారెన్ ట్రిప్ ఇస్తుంది, అంటే ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ కి 2 ఫారెన్ ట్రిప్స్ ఇస్తుంది. ఓకే, నేను వెళ్ళను అంటే రిటర్న్ తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 16% ఇస్తుంది. ఈ 16% అనేది ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే ఇక్కడ లాస్ట్ లో ఉంది చూడండి, 4% వాటా కావాలంటే 2001 పాయింట్ చేసుకున్నాడు ఆయన టీం తోటి, అప్పుడు ఈయన 4% వాటా వస్తాను. కానీ మీకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ రావాలంటే ఈ ఏ అనే టీం పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5625 పాయింట్స్ సింగిల్ మంత్ లో ఇస్తే దీన్ని ఒక్క ఎల్ఓబి కింద కౌంట్ చేస్తుంది. ఎల్ఓబి అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఒకవేళ ఇది ఈయన టీం మొత్తంతో ఒక 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత టీం పెద్దగా వచ్చేసింది, 11,250 అయింది అనుకోండి. 11,250 అయితే ఎన్ని ఎల్ఓబీలు? 2 ఎల్ఓబీలు. ఒక ఎల్ఓబికి అంటే ఒక లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కి 5,625 అయితే
2 కొట్టిండు అనుకో 2 కొట్టవచ్చు, 3 తీసుకోవచ్చు, 10 అయినా తీసుకోవచ్చు. ఎంత డెప్త్ అంటే బిజినెస్ ఎంత లోతు డెవలప్మెంట్ అవుతా ఉందో, అందుకే అంటారు డెప్త్ అనేది ఒక సెక్యూరిటీ ఇన్కమ్ ఇస్తుంది మీకు. ఓకే, సో ఇది లీడర్షిప్ ఓవర్ ఎర్నింగ్ బోనస్ డైరెక్ట్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఇది ఒక పర్సన్ అయినప్పుడు మీరు సిల్వర్ డైరెక్టర్ గా 3 ప్రమోషన్ తీసుకున్నారు, 3 బెనిఫిట్స్ వచ్చినాయి, ఇన్కమ్స్ వచ్చినాయి. మరి మన కంపెనీ 9 అంటుంది, దాంట్లో ఇంకొకటి చూస్తే కనుక ఇప్పుడు మీరున్నారు, మీ టీంలో ఇంతకు ముందు ఏ లాగానే ఇప్పుడు ఏబిసి ఈ 3 బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. అప్పుడు మీ సైడ్ వాల్యూ ఎంత ఉండాలి? మిగిలిన డిఈఎఫ్ ప్లస్ మీ పర్సనల్ కలుపుకొని 1001 పాయింట్ ఉంటే చాలు, అప్పుడు మిమ్మల్ని కంపెనీ స్టార్ డైరెక్టర్ గా ప్రమోట్ చేస్తుంది. ఈ స్టార్ డైరెక్టర్ గా మీరు కార్ ఫండ్ ద్వారా 5% ఇన్కమ్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3000 నుంచి 80,000 పర్ మంత్ ఇన్కమ్ లైఫ్ టైం తీసుకోవచ్చు. కార్ ఫండ్ ద్వారా ఏం తీసుకోవచ్చు అంటే మీకు నచ్చినటువంటి డ్రీమ్ కార్ తీసుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఈ కార్ ఫండ్ ద్వారా మూర్తి అని నేను, మీరు చూస్తున్నారు ఒక 12 లక్షల కారు గెలుచుకోవడం జరిగింది ఈ కార్ ఫండ్ ద్వారానే, రైట్. సో ఈ కార్ ఫండ్ అనేది అంటే ఒక 6 మంత్ అంటే నేను 5 years ఈఎంఐ పెట్టుకున్నా, 5 years లో ఈఎంఐ అయిపోయింది. మరి నెక్స్ట్ లైఫ్ టైం ఇస్తానంటుంది కార్ ఫండ్. మరి నెక్స్ట్ ఏం చేయవచ్చు అంటే ఒక లగ్జరీ కార్ కూడా కొనుక్కోవచ్చు. ఒకసారి థింక్ చేయండి, జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అన్నట్టు. అండ్ అదే విధంగా కంపెనీ ఈ 3 ఇప్పుడు ప్రజెంట్ ఎట్లయితే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారో మీరు స్టార్ డైరెక్టర్ అయ్యారు, మిగతా డిఈఎఫ్ అంటే మిగతా 3 కూడా బ్రాంచ్ డైరెక్టర్ అయితే మిమ్మల్ని కంపెనీ క్రౌన్ డైరెక్టర్ గా ప్రమోట్ చేస్తుంది. అంటే 6 బ్రాంచ్ డైరెక్టర్లు మీ ఆర్గనైజేషన్ లో వాళ్ళు బ్రాంచ్ అయితే డైరెక్టర్లు అయితే మీరు క్రౌన్ డైరెక్టర్ అవుతారు. ఇక్కడ మీకు హౌస్ ఫండ్ ఇస్తుంది 3%, 4,000 మినిమం నుంచి మాక్సిమం 1 lakh ఇస్తుంది. సో ఈ దీని ద్వారా మీకు నచ్చినటువంటి మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు. ఓకే, సో ఈ డ్రీమ్ హౌస్ అనేది కట్టుకున్నప్పుడు అంటే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత పర్సన్కి ఏమైనా రిస్క్ జరిగితే అంటే ఇక్కడి వరకు బిజినెస్ 6 బ్రాంచ్ డైరెక్టర్ చేసినటువంటి ఈ ఎక్స్ అనే వ్యక్తి అనుకుందాం, ఈయనకి ఏమైనా అనుకోని సంఘటన ద్వారా యాక్సిడెంటల్ గానీ నార్మల్ గానీ రిస్క్ జరిగి భూమి మీద లేకపోతే అప్పుడు ఇతని ఇన్కమ్ ఎవరికి పోతుంది అంటే నామినీ ఎవరైతే ఉంటారో వారికి 8 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఈ యొక్క ఇన్కమ్ ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ యాజ్ యూజువల్ గా నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవ్రీ మంత్. దాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే రాయల్టీ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు? ప్రజెంట్ మనం ఏదైతే ఉన్నామో మనకు రిస్క్ జరిగితే మన జాబ్ కానీ మనం చేస్తున్న వర్క్ కానీ మన యొక్క నామినీకి కానీ ఆన్గోయింగ్ అంటే కంటిన్యూ అనేది రాదు. కానీ ఇక్కడ చూడండి, మీరు చేసిన వర్క్ ఆగట్లేదు కాబట్టి ఈ 6 members ద్వారా మీరున్నా లేకున్నా మన ఇన్కమ్ ఆగట్లేదు, ఎవ్రీ మంత్ కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఏంటంటే మన ఫ్యామిలీకి మనం ఫిజికల్ ఎమోషన్ ఇవ్వకపోవచ్చు కానీ ఫైనాన్షియల్ ఎమోషన్ తీర్చవచ్చు త్రూ వెస్టేజ్ బిజినెస్ ద్వారా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డబల్ క్రౌన్ డైరెక్టర్ అండ్ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 12 మంది నుంచి 16 మందిని బ్రాంచ్ డైరెక్టర్ బ్రేక్ చేస్తే ఇక్కడ మీకు 9వ ఆదాయం ఎల్ఐటి క్లబ్ బోనస్ 2% ఇస్తుంది. ఇక్కడ మినిమం 20,000 నుంచి మాక్సిమం 20 lakhs ఇస్తుంది పర్ మంత్ ఇన్కమ్. బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ తీసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ టర్న్ ఓవర్ బేస్ మీదనే ఇన్కమ్ వస్తుంది. ఇది స్కీమ్ కాదు, గుర్తుపెట్టుకోండి. స్కీములు చాలా ఉన్నాయి బయట, లెఫ్ట్ వేసుకుని రైట్ వేసుకుని డబ్బులు కట్టిపించుకునేటిది అనవసరమైన ప్రోడక్ట్ అంటగట్టేటువంటి బయట మార్కెట్ లో మనం చూస్తూనే ఉన్నాం. దయచేసి ఇది అలాంటిది కాదు. వెస్టేజ్ కంపెనీ కంప్లీట్ గా మనం ప్రోడక్ట్ యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ఇన్ఫర్మేషన్. ప్రోడక్ట్ వాడుకొని చక్కగా మీరు మీకు తెలిసిన బంధుమిత్రులకు, మీ ఫ్రెండ్స్ కు, మీ యొక్క నైబర్స్ కు హ్యాపీగా దీన్ని షేర్ చేస్తే చాలు, వాళ్ళకు టర్న్ ఓవర్ జరుగుతా అంటే మీకు ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో ఇది మరి దీని ద్వారా మనము ఎలాంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అంటే మనం చూస్తున్నాం. అబ్దుల్ కలాం గారు క్లియర్ గా చెప్పారు ఒకప్పుడు ఎప్పుడు దాదాపు 10 years అబో ఆయన ఏమన్నాడంటే 21st centuryలో నెట్వర్క్ మార్కెట్ అనేది ఒక అద్భుతమైన మొమెంటం క్రియేట్ చేస్తుంది. అందులో యూత్, యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్ తీసుకోవాలంటే ది బెస్ట్ వెహికల్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని చెప్పేసి మనం నమ్మే రోజు రాబోతుంది. దీనికి ఎగ్జాంపుల్ కొన్ని మనము యూ కెన్ సీ సమ్ టెస్టిమోనియల్ అండి. కొన్ని టెస్టిమోనియల్ చూద్దాము. మూర్తి, కవిత అనే నేను,
ఎగ్జాక్ట్లీ నా పేరే మూర్తి అండి. సో నేను ఇంతకు ముందు ఏం చేసేవాడిని అంటే, మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు, 14 సంవత్సరాలుగా ఒక 1800 రూపాయల సాలరీతో స్టార్ట్ అయిన నా లైఫ్, ఓకే, 14 సంవత్సరాలు గడిచేసరికి 2006 సంవత్సరంలో నేను ఉద్యోగాన్ని చేయడం మొదలు పెడితే 2019 వరకు, 18-19 వరకు మీరు కరెక్ట్ గా లెక్కేయండి. సారీ, 2020 వరకు, నేను 2020 వరకు చూస్తే 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు నేను నా ఇన్కమ్ ఎంత హైయెస్ట్ అంటే 20,000 అండి. ఒక్కసారి బాగా మళ్ళీ మళ్ళీ వినండి. మీరు మీ యొక్క వాల్యుబుల్ టైమును మేనేజ్మెంట్ అంటే వ్యవస్థను డెవలప్ చేయడానికి వ్యక్తి పనిచేస్తున్నాడు. కానీ సారీ, నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా సార్? రజనీకర్ సార్, వాయిస్ క్లియరా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, క్లియర్ గా సార్? హలో రజనీకర్ సార్, హలో రజనీకర్ సార్, క్లియరా? వాయిస్ క్లియరా? సార్ క్లియర్ ఉంది, వెరీ క్లియర్. ఓకే, మధ్య మధ్యలో ఫోన్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ అయింది, దాన్ని కట్ చేస్తే మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది, అందుకోసమే అడుగుతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు మీరు, ఒక 1800 సాలరీతో స్టార్ట్ అయ్యి ఒకటే మేనేజ్మెంట్ దగ్గర, ఒక వ్యవస్థకు డెడికేషన్ గా ఒక్కటే మేనేజ్మెంట్ దగ్గర, ఒకటే బాస్ దగ్గర 14 సంవత్సరాలు కష్టపడి పని చేస్తే, ఎక్కడ ఒక సీడ్స్ అనే ఇండస్ట్రీలో వర్క్ చేస్తే కంపెనీకి ఫర్ ఇయర్ 2 కోట్ల వ్యాపారం ఒక్క సీజన్ కండి. ఖరీఫ్ అండ్ రబీ అని ఉంటుంది, అంటే వానాకాలము, యాసింగ్ అని 2 పంట కాలాలు ఉంటాయి. ఒక్క టర్మ్ లో 2 కోట్ల వ్యాపారం, మరొక టర్మ్ లో 2 కోట్లు, అంటే సంవత్సరానికి 4 కోట్ల వ్యాపారం చేసి పెట్టినటువంటి మాకు సాలరీ 20,000 అండి మంత్లీ. అంటే వ్యవస్థ కోసం వ్యక్తులు పనిచేస్తున్నారు, కానీ వ్యక్తికి రిస్క్ జరిగితే ఎప్పుడు కూడా వ్యవస్థ వచ్చి నీ నామినీకి, నీ యొక్క పిల్లలకు నీ లైఫ్ గా కనీసం నీ సాలరీలో సగం ఇస్తాను, నేను లైఫ్ నువ్వు ఉన్నా లేకున్నా అని చెప్పేసి ఎప్పుడు ప్రామిస్ చేయది. ఇవ్వవలసిన ప్రివిలైజేషన్స్ కూడా ఎక్కడ కట్ చేసుకోవాలో అట్లా కట్ చేసుకుని ఉంటుంది, మనం చూస్తూనే ఉన్నాం. సో థ్యాంక్ గాడ్, నేను నిజంగా థ్యాంక్స్ అని చెప్తున్నా, గాడ్కు థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఈ చక్కటి అవకాశాన్ని నాకు వినేటువంటి ఓపికనిచ్చాడు దేవుడు. ఆ టైంలో నేను నాకు అన్ని తెలుసు అనే యాటిట్యూడ్ ఉండి ఉంటే ఇలా నేను అదే 20,000 జీతం కూడా ఉండకపోవు. ఎందుకంటే ఆ జీతాలు కూడా, ఆ జాబులు కూడా ఈరోజు రిమూవ్ చేసేళ్ళు చాలా మంది రోడ్డున పడ్డరు. బట్ ఈ రోజు వెస్టేజ్ కంపెనీ ద్వారా 11 నెలల్లో మీరు చూస్తున్నారు, 11 నెలల్లోనే మంత్లీ 1 lakh ఇన్కమ్ తీసుకుంటూ 12 lakhs వర్త్ కియా సోనెట్ కారు గెలుచుకున్నాడు మూర్తి కవిత. సో నాకు, మీకు అందరికీ ఒకటే ఆపర్చునిటీ, ఒకటే ప్లాట్ఫామ్. మీరు ఆధార్ కార్డు ద్వారానే జాయిన్ అయ్యారు, నేను ఆధార్ కార్డు ద్వారానే జాయిన్ అయ్యాను. సో ఎవరికైనా ఈక్వల్ ఆపర్చునిటీ మీ దగ్గరికి వచ్చింది. మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీరు ఎలా దాన్ని రెస్పాండ్ అయ్యి ఎంత సీరియస్ గా టేకప్ చేస్తున్నారు అనే పాయింట్ మీదనే ఆధారపడుతుంది. ఓకే, సో ఇది లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు నేను హ్యాపీగా, మా జాబ్ను నేను నా సొంత చేతుల ద్వారా నేను రిజైన్ చేసుకున్న అక్టోబర్ 9వ తారీఖు. సారీ, థ్యాంక్ యూ సార్, ఇన్ని సంవత్సరాలు నన్ను కాపాడినందుకు, నా కుటుంబాన్ని కాపాడినందుకు థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి నేను అక్టోబర్ 9వ తారీఖు నేను 14 సంవత్సరాలు ఊడిగం చేసిన కంపెనీకి రిజైన్ చేసుకొని ఈ రోజు నా ఫ్యామిలీతో, నా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అండ్ 11 నెలల్లోనే తీసుకుంటే మరి ఇప్పుడు 18 నెలలు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 11కు 8, 8, 9, 8 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. ఇంకా అద్భుతమైన జీవితం. లాస్ట్ మంత్ చెక్ 90,000. చూడండి, లాస్ట్ మంత్ చెక్ 90,000, ఇంట్లో కాలు బయట పెట్టకుండా 90,000 తీసుకున్నాము. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఒక్కసారి ఎంత ఆలోచిస్తే అంత మీకు వస్తుంది. అండ్ అదే విధంగా ఒక యంగ్స్టర్ అబ్దుల్ షబ్బీర్ గారు మీరు చూస్తున్నారు, ఒక క్రికెట్ ఆడుకునే చిన్న పిల్లగాడిని, అంటే 19 సంవత్సరాల వయసులో ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. మార్కెట్ లో చాలా మంది ఎట్లాంటి బతుకు, అంటే ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో తెలుసు. సారీ, సో ఆడియో క్లియరా సార్?
మళ్ళీ ఫోన్ వచ్చింది, అందుకోసం అడుగుతున్నా. ఆడియో క్లియరా సార్ రజనీకర్ సార్? సరే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అయితే డిస్కనెక్ట్ అయితే లేదు. ఓకే. సో ఇక్కడ అబ్దుల్ షబ్బీర్ అని చెప్పేసి ఒక యంగ్స్టర్ అండి, 19 సంవత్సరాల ఏజ్ లో ఈ వెస్టేజ్ కంపెనీ విని 2021కి వచ్చేసరికి అంటే జస్ట్ 6 years లోనే ఈ వెస్టేజ్ కంపెనీలో యంగెస్ట్ మిలీనియరే కాకుండా యూత్ ఐకాన్ గా నిలవడం జరిగింది. ఆ రకంగా చూస్తే ఇక్కడ మీరు సెకండ్ స్లైడ్ లో చూస్తే జస్ట్ ఆయన 11 నెలల్లో వచ్చిన ఒక అమౌంట్ ను ఆయన యాడ్ చేస్తే 11 నెలల్లో వచ్చిన అమౌంట్ 1 కోటి రూపాయల పైన. సో అదే విధంగా ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ గా 11 నుంచి 12 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు ఒక యంగ్ స్టార్ గా. స్టిల్ ఇప్పుడు అతని ఏజ్ ఎంత అంటే 27 years, 27 సంవత్సరాల వయసులో నెలకు 12 లక్షల ఇన్కమ్ తన అకౌంట్ లో పడుతుంటే ఎలాంటి లైఫ్ స్టైల్ తీసుకోవచ్చు, ఎట్లా ఉండవచ్చు ఒకసారి ఆలోచించండి. రైట్? ఒకసారి అందుకోసమే అంటే నెట్వర్క్ లో డబ్బు ఉంది, నెట్వర్క్ లో విపరీతమైన డబ్బు ఉంది. ఏమంటుంది కంపెనీ అంటే బకెట్లతో తోడుకుంటావా నీ ఇష్టం, లేదా పైప్ లైన్ వేసుకొని హ్యాపీగా ట్యాప్ తిప్పుకుంటావా నీ ఇష్టం అంటుంది కంపెనీ. ఓకే, ఛాయిస్ అనేది మనదే, చాయిస్. అండ్ అదే విధంగా సో ఈ బిజినెస్ నాకు పరిచయం చేసినటువంటి ద గ్రేట్ లీడర్ హరికృష్ణ అండ్ స్రవంతి గారు డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉండి జస్ట్ 2.5 years లోనే 15 లక్షల కియా సెల్టాస్ కార్ గెలుచుకోవడమే కాదు, నెలకు 1,50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అండ్ అదే విధంగా సారు 10th క్లాస్ వరకు చదివి హయ్యర్ ఎడ్యుకేషన్ చదవలేక అంటే మనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి ఒక ఆర్డినరీ అంటే బిలో ఆర్డినరీ ఫ్యామిలీలా ఉన్నటువంటి సారు డ్రైవింగ్ మోటార్ ఫీల్డ్ లో ఎన్నో రకాల బస్ డ్రైవింగ్, లారీ డ్రైవింగ్, రకరకాల పనులు చేసుకొని వచ్చి వెస్టేజ్ ప్లాట్ఫామ్ ద్వారా జస్ట్ 2.5 years లోనే 23,000 మందికి అవకాశాన్ని ఇచ్చి ఆలోచన కలిగించినటువంటి ఏకైక అద్భుతమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. మన నర్సంపేట పక్కన కానాపురం విలేజ్. నిజంగా సారు ఆ రోజు మా ఇంటికి ఇదే టైంలో ఇలాంటి ఈవినింగ్ టైంలోనే వచ్చి ఈ బిజినెస్ ప్లాన్ జస్ట్ సింపుల్ స్వీట్ గా చెప్పి జస్ట్ 10 minutes లో ప్లాన్ చెప్పి వెళ్ళిపోయారు. రైట్? సో ఈ సారే నాకు ఈ బిజినెస్ ప్లాన్ పరిచయం చేశాను. నా అప్లైన్ అండ్ మెంటర్ అని చెప్పుకోవచ్చు. ద గ్రేట్ లీడర్ సార్ ఆర్గనైజేషన్ లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ అదే విధంగా సో మనందరం కూడా ఈ టాప్ అప్లైన్ అని చెప్పుకోవచ్చు. మనందరి టాప్ అప్లైన్ రంజిత్ కుమార్ సార్, యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు. నెలకు 5 లక్షల పైన తీసుకుంటున్నాడు. సారు 2వ కారు గెలుచుకున్నారు. మొదటి కారు 16 లక్షల కారు అయిపోయింది, 2వ కారు 55 లక్షల ఆడి కార్ తీసుకున్నాడు. చాలా మంది గమ్మత్ ఏంటంటే లీడర్స్ ప్రశ్నలు అడిగి నేను గ్రేట్ అనిపించుకోవడానికి చాలా మంది ప్రశ్నలు అడుగుతారు. కొంతమంది ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఫీల్డ్ మీద పోతున్నప్పుడు రకరకాల డౌట్స్ వస్తుంటాయి, కానీ మేము చూస్తున్నాం సక్సెస్ అనేది ఇక్కడ డౌట్స్ వచ్చి వాళ్ళ ఆన్సర్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి వ్యక్తులు కొంతమంది మాత్రమే. డౌట్స్ వేసి అక్కడనే ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఇక్కడ చూడండి సక్సెస్ కు సింబల్స్ వీళ్ళే సక్సెస్ అని చెప్పుకోవచ్చు, సక్సెస్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. రైట్? అండ్ అదే విధంగా ఒక క్రైమ్ బ్రాంచ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ కూడా ఈ వెస్టేజ్ బిజినెస్ ను ప్యాషనేట్ గా చేసి ఈరోజు 2018 424 రూపాయల చెక్ అప్పుడు స్టార్ట్ చేసిండు సార్. చెక్ అంత చిన్న చెక్, బట్ ఇవాళ చూసుకుంటే 4 లక్షల పైన చెక్. ఈ కంపెనీలో తను వచ్చేసి లాస్ట్ మంత్ డబుల్ క్రౌన్ డైరెక్టర్ గా అయ్యారు. సో ఎలాంటి వాళ్ళు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఇంకా చాలా టెస్టిమోనియల్ ఉన్నాయి. బట్ మీ అప్లైన్స్ ఎవరైతే మిమ్మల్ని ఈ అవకాశానికి ఇన్వైట్ చేశారో వాళ్ళని ఒక్కసారి కూర్చొని యూట్యూబ్ కానీ మీ అప్లైన్స్ కానీ అడగండి. ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, వృద్ధులు, కంప్లీట్ ఎట్లా అంటే ఒక ఏ ప్రొఫెషన్ కావాలనో మీరు కొట్టండి యూట్యూబ్ లో, మీకు ఆ ప్రొఫెషన్ వాళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు చూపిస్తున్నారు. ఒక యంగ్స్టర్స్ పూర్ణిమ సింగ్, ఒక యంగ్ లేడీ ఈ బిజినెస్ లో, ఒక పూర్ణిమ సింగ్ యంగ్ లేడీ ఆడి కార్లో లైఫ్ స్టైల్ తీసుకుంటుంది ఈరోజు త్రూ వెస్టేజ్. సో అదే విధంగా సో గ్రేట్ గా ఫీల్ అవుతున్న లైఫ్ టైం కార్ ఫండ్ అచీవ్మెంట్ అనేటువంటి మా టీంలోనే ద గ్రేట్ లీడర్ రజనీకర్ అండ్ మనస్విని గారు 1 year లో ఈ బిజినెస్ ద్వారా 16 లక్షల క్రెటా కార్ బుక్ చేశారు త్రూ వెస్టేజ్ ఇచ్చే కార్ ఫండ్ ద్వారా. సార్ను చూస్తే ఒక 6 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేసి ఈ బిజినెస్ జస్ట్ 1 year లోనే తీసుకున్నటువంటి అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో గ్రేట్ లీడర్. అండ్ అదే విధంగా నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే, ఒకసారి ఆలోచించండి. నిజం అని నమ్మితే నిజం ఏంటి, ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. కానీ
ఐడియాలు చాలా మందికి చాలా చాలా ఐడియాలు వస్తాయి. రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు బోలెడన్ని ఐడియాలు వస్తాయి. కానీ ఏ ఐడియా అయితే ఒక నిర్ణయంగా మారుతుందో అప్పుడు ఆ నిర్ణయం వల్లనే మీరు అందమైన జీవితాన్ని జీవిస్తారు అని చెప్తుంది. ఇది నిజమండి. ఎందుకంటే కళలు కనడం గొప్పతనం కాదు, కళను ఒక ఉద్దేశపూర్వకంగా కన్వర్ట్ చేసుకున్నప్పుడే అప్పుడు మీ యొక్క సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు చాలా మంది, రైట్? సో ఫైనల్ గా స్టే హోమ్, స్టే సేఫ్ అండి. థ్యాంక్ యూ. మీ మూర్తి కవిత. విష్ యూ వెల్ అండ్ ఓవర్ టు ఉమాశంకర్ సార్.